ఈ నెల 15వ తేదీన కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కామారెడ్డి కేంద్రంగా బీసీ డిక్లరేషన్ ప్రకటించారు. ఈ క్రమంలో బీసీ డిక్లరేషన్ కోసం చట్టబద్ధత తీసుకొచ్చి 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు. పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ఏడాది పూర్తి అవుతున్న తరుణంలో బీసీ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చిన సందర్భంగా కృతజ్ఞతా సభ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపతి అందిస్తారు. ఈ నెల 15వ తేదీన కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ బహిరంగ సభ నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రాష్ట్ర మంత్రుల బృందం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలిస్తుంది. రాష్ట్ర మంత్రుల బృందం పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖతో పాటు వాకాటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్ల బృందం ఇప్పటికే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంతో పాటు కామారెడ్డి డిగ్రీ కళాశాల మైదానం పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతల బృందం కామారెడ్డిలో పర్యటిస్తుంది. సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. భారీ బహిరంగ సభ ద్వారా మరోసారి 42% బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అసెంబ్లీలో శాసన మండలిలో తీర్మానం చేయడం జరిగింది. గవర్నర్కు అదేవిధంగా రాష్ట్రపతి ఆమోదంకు పంపడం జరిగిందని ఇప్పటికే స్పష్టత ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ గత ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ బహిరంగ సభను ఇదే మైదానంలో నిర్వహించారు. ఈసారి కృతజ్ఞత సభ పేరుతో మరోసారి కామారెడ్డిలో నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఉత్తర్వులు కూడా జారీ చేసిన పరిస్థితి నెలకొంది. 15వ తేదీన 1,00,000 మందితో జన సమీకరణ చేయాలా, కాంగ్రెస్ శ్రేణులను అదేవిధంగా బీసీ కుల సమీకరణ చేసి బహిరంగ సభ విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు స్టార్ట్ చేసిన పరిస్థితి నెలకొంది. ఇందిరాగాంధీ స్టేడియంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడంతో పాటు ఈ ప్రస్తుతం ఉన్న డిగ్రీ కళాశాల గ్రౌండ్లో 1,00,000 మందితో జన సమీకరణ చేసి బహిరంగ సభ ద్వారా మరోసారి బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ కట్టుబడి ఉంది, 42% తాము కట్టుబడి ఉన్నామనే విషయాన్ని స్పష్టత చేసేందుకే బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. ఈ బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మంత్రులు, కేంద్ర నాయకత్వం కూడా, సిడబ్ల్యూసి మెంబర్లు కూడా ఈ బీసీ కృతజ్ఞత సభకు హాజరయ్యేందుకు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ మరోసారి బీసీ సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశం ద్వారా ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు కూడా హాజరవుతున్న పరిస్థితి నెలకొంది. ఈ సన్నాహక సమావేశం ద్వారా బీసీ రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నాం, ఇప్పటికే చట్టబద్ధత కల్పించాము, అసెంబ్లీలో శాసనమండలిలో తీర్మానం చేయడం జరిగింది అంటూ ఇప్పటికే స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. రాబోయే ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని చెప్పేందుకే ఈ కామారెడ్డిలో 15న బీసీ రిజర్వేషన్ కృతజ్ఞత బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ, కామారెడ్డి.